నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. మన దేవి అమ్మవారికి నవరాత్రులు మొదలైనాయి కదండి. ఈ రోజుకు 5వ రోజు అండి. మన దేవి అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం దద్దోజనం అండి. నేను అమ్మవారికి దద్దోజనం 5వ రోజు ప్రసాదంగా చేస్తున్నానండి. నేను చేసే దద్దోజనం మంచి టేస్టీగా చూస్తానే తినాలనిపించేటట్టుగా మనం ఉదయం దద్దోజనం చేస్తాం కదండి. సాయంకాలం వరకునే కూడా ఉళ్ళకు కాకుండా మళ్ళీ మనకు మిగిలిపోతే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాం కదండి. మళ్ళీ మరుసటి రోజు కూడా ఉళ్ళకు కాకుండా కమ్మగుండేటట్టుగా పెరగన్నం చేస్తానండి. మరి మన ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, పిల్లలకు మన లంచ్ బాక్స్ పెట్టనీకైనా కూడా, పిల్లలకు తిననీకైనా కూడా, మనకైనా కూడా పెరగన్నం ఇంకా తినాలనిపించేటట్టుగా చేసి చూపిస్తానండి మీకు. కుక్కర్ తీసుకున్నామండి. నేను 1 కప్పు నిండా బియ్యం తీసుకున్నానండి. కుక్కర్లో వేసుకున్నాం. ఈ బియ్యము రేషన్ బియ్యం కాదండి, మనం రోజు అన్నం వండుకునే బియ్యంతోనే నేను దద్దోజనం చేస్తున్నానండి. కొన్ని వాటర్ పోసుకొని బియ్యాన్ని ఒక 2-3 సార్లు బాగా కడుగుదామండి. కడిగిన తర్వాత 1 కప్పు రైస్ కు 3 కప్పులు వాటర్ వేసుకున్నామండి. 3 కప్పులు వాటర్ ఎందుకు వేస్తున్నానంటే, మీరు 2 కప్పులు వేయచ్చు కదా అని అనుకోవచ్చండి. మనం దద్దోజనం కదండి చేసేది, అన్నం కొంచెం మెత్తగా ఉండాలని నేను 3 కప్పులు వాటర్ వేసినానండి. 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాం. వేసుకున్న తర్వాత 1 స్పూన్ తీసుకొని అంతా బాగా కలిపి కుక్కర్ మూతకు రబ్బర్ పెట్టుకున్నామండి. విజిల్ పెట్టుకొని కుక్కర్ కు పెట్టుకున్నాం. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకున్నాం. ఆన్ చేసుకున్న తర్వాత కుక్కర్ ను స్టవ్ మీద పెట్టుకున్నామండి. 3 విజిల్ వచ్చేంత వరకు అన్నాన్ని బాగా ఉడికించుకున్నామండి. 3 విజిల్ల తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తామండి. చూడండి, అన్నం బాగా ఉడికిపోయింది. అన్నం మెతుకులు లేకుండా అన్నం మెత్తగానే ఎందండి. అయినా కూడా మనం 1 గంట తీసుకొని ఇంకో కొంచెం బాగా మెదుపుకుందామండి. దద్దోజనం కదండి చేసేది, అన్నం మెతుకులు ఉంటే బాగుండదండి. ఎంత మెత్తగా ఉంటే గినుక అంత బాగుంటాదండి. చూడండి, అన్నాన్ని బాగా మెదిపినాను. ఈ అన్నాన్ని కొంచెం చల్లగా చేసుకున్నామండి. ఇక్కడ కుక్కర్ లో ఉన్న అన్నము చల్లగా అయిపోయిందండి. ఈ అన్నం అంతా ఒక గిన్నెలోకి వేసుకున్నామండి. ఇప్పుడు పెరుగు చూపించన్నానండి. నేను పాలు తీసుకొని పాలు కాగబెట్టుకొని పెరుగు తోడేసుకున్నానండి. పాలు కాగబెట్టుకొని పెరుగు వేసుకుంటే ఇంకా ఈ పెరుగు చాలా కమ్మగా ఉంటుందండి. ఈ పెరుగు మనం కప్పు తీసుకొని కప్పుతో కొలుచుకున్నామండి. 2 కప్పులు పెరిగేసుకున్నాం. పెరిగేసుకున్న తర్వాత పెరుగు కలిసేటట్టుగా అన్నంలో నిదానంగా బాగా కలుపుదామండి. లేకుంటే గినుక అన్నంలో కలచకుంటే బాగుండదండి. మనం బయట పెరుగు కొనుక్కొని ఆ పెరుగుతో దద్దోజనం కలుపుకుంటే గినుక అంత టేస్ట్ ఉండదండి. మనం ఇట్లా పాలు కాగబెట్టుకొని పెరిగేసుకుంటే గిన పెరుగన్నం చాలా కమ్మగా ఉంటుందండి. పెరుగంతా కలిసేటట్టుగా అన్నంలో నిదానంగా బాగా కలిపినాను. చూడండి, 1 కప్పు పాలు తీసుకున్నామండి. 1 కప్పు పాలు వేసుకున్నాం. ఈ పాలు నేను ముందే కాగబెట్టుకొని చల్లగా చేసుకున్నానండి. పాలు వేసుకున్న తర్వాత పాలు పెరుగు కలిసేటట్టుగా అంత నిదానంగా బాగా కలుపుదామండి. మీకు పెరుగు కావాలనుకుంటే ఇంకా ఇంకొక కప్పు గాని అరకప్పు గాని పెరుగు వేసుకోవచ్చండి. పాలు కూడా అంతే, ఇంకొక కప్పు గాని అరకప్పు గాని పాలు కూడా అట్లనే వేసుకోవచ్చు. నాకైతే గినుక నేను కలిపే పెరుగన్నం కరెక్ట్ గా సరిపోయిందండి నాకు. మీకు ఇంకో కొంచెం పతలాగా అండాలనుకుంటే గినుక పాలు పెరుగు పెంచుకొని వేసుకుంటే గినుక అట్లనైనా చాలా బాగుంటాదండి. పాలు వేసినాం కదండి, పాలు పెరుగు కలిసేటట్టుగా నిదానంగా బాగా కలుపుదామండి. చూడండి, పెరుగన్నాన్ని నేను బాగా కలిపినాను. చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా మీకు. 1 కప్పు నిండా దానిమ్మ ఇత్తనాలు వేసుకున్నామండి పెరుగన్నంలో. మీకు ఇష్టం అయితే గినుక ఈ దానిమ్మ ఇత్తనాలు వేసుకోవచ్చండి, లేకుంటే లేదండి. అన్నంలో 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను కదండి, మళ్ళీ సరిపోదో అని నేను మళ్ళీ 1/2 స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత దానిమ్మ ఇత్తనాలు సాల్ట్ కలిసేటట్టుగా దద్దోజనంలో నిదానంగా బాగా కలుపుదామండి. ఇప్పుడు మనము బాండీలు పెట్టుకొని దద్దోజనానికి తాలింపు పెట్టుకున్నామండి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేడెక్కినాక 1 స్పూన్ శనగపప్పు వేసుకున్నాం. 1 స్పూన్ మినపప్పు వేసుకున్నాం. శనగపప్పును మినపప్పును దోరగా ఫ్రై చేసుకున్నామండి. 1 స్పూన్ ఆవాలు వేసుకున్నాం. 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాం. 1 స్పూన్ మిరియాలు వేసుకున్నాం. ఈ దద్దోజనంలో మిరియాలు వేసుకుంటే తినేటప్పుడు మంచి టేస్ట్ వచ్చాదండి. 1 ఇంచు అల్లం తీసుకొని అల్లాన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి. 4-5 పచ్చిమిరపకాయలు మధ్యలో కట్ చేసుకొని వేసుకున్నానండి. 2 ఎండుమిరపకాయలను తుంచుకొని వేసుకున్నామండి. కొంచెం కరివేపాకు తీసుకొని
కరివేపాకును శుభ్రంగా కడుక్కొని కరివేపాకు వేసుకున్నామండి. వేసుకునే తర్వాత అంతా ఒకసారి తాలింపును కలిపి నిదానంగా చిన్న మంట పెట్టుకొని తాలింపు మాడిపోకుండా ఫ్రై చేసుకున్నామండి. చూడండి అన్ని బాగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని బాండిల్లు కింద దింపుకున్నామండి. మనం దద్దోజనంలో తాలింపు వేడిగా అన్నేటప్పుడు వేయకూడదండి. తాలింపును చల్లగా చేసుకున్నామండి. తాలింపు చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు తాలింపును దద్దోజనంలో వేసుకున్నామండి. వేసుకున్న తర్వాత తాలింపు దద్దోజనంలో కలిసేటట్టుగా అంతా బాగా కలుపుదామండి. దద్దోజనాన్ని తాలింపును బాగా కలిపినానండి. మన దద్దోజనం రెడీ అయిందండి. ఈ దద్దోజనం చేయడం పెద్ద కష్టం ఏం కాదండి. అదెంత పెద్ద పని, ఒక అరగంటలో దద్దోజనం రెడీ అవుతుందండి. మన దేవి అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం దద్దోజనం రెడీ అయిందండి. నా వీడియో నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.